హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ ఎమ్మీ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఎగ్స్ ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకొని ఎగ్స్ అందులో వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎగ్స్ ఉడికాక మనం పైన ఉన్న లేయర్ని తీసేసి వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మసాలా అనేది ఎగ్స్ లోపలికి కూడా వెళ్తుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు, ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 ఆనియన్స్ను 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో మనకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బగారా మసాలా వేసుకొని అదే విధంగా కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ ఎగ్స్కి మసాలా మొత్తం పట్టే అంతవరకు ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీ ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఈ కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.